యూట్యూబర్స్, హౌ ఆర్ యూ? ఈరోజైతే నేను బ్రెడ్తో ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. 6 బ్రెడ్ ముక్కలు తీసుకొని కట్ చేశాను. బాండిట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో ఈ బ్రెడ్ ముక్కలు వేసి వేయించుకోవాలి. బ్రెడ్ ముక్కలు అయితే వేగుతున్నాయి చూడండి, బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉన్నాయి. అదే బాణల్లో కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకొని బాగా వేపుకోవాలి. చిన్న సైజు టమోటా, చిన్న సైజు ఆనియన్ తీసుకొని బాగా ఈ రెండింటిని బాగా వేపుకోవాలి. కొంచెం ఉప్పు, లైట్గా కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మాకు ఇక్కడ బ్రెడ్లో ఉప్పు ఉంటుంది, అందుకని నేనైతే ఉప్పు కొంచెం వేసుకున్నాను. చూడండి బాగా వేగుతుంది కదా, బాగా వేగనిచ్చి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న గ్లాసులు, కొంచెం అంటే కొంచెం, ఎందుకంటే ఆ బ్రెడ్ కొంచెం ఈ వాటర్లో మిక్స్ అవ్వాలి కదా, అందుకని. చూడండి గ్రేవీ లాగా వచ్చేసింది కదా. ఆనియన్స్, టమాటా బాగా వేపుకుంటే మంచి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఇందులో పోసిన నీరు బాగా మరుగుతుంది చూడండి. ఇది ఇలా మరుగుతున్నప్పుడే ముందుగా మనం వేపి పెట్టుకున్నాం కదా బ్రెడ్ ముక్కలు, ఆ బ్రెడ్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ముందుగా ఇందాక కొంచెం నూనెలో వేపి పెట్టుకున్నాను నేను. వేడి వేడి బ్రెడ్ ఉప్మా రెడీ. ఇప్పుడు లాస్ట్లో దీంట్లో కొంచెం దించే ముందు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినేస్తే రెడీ. గుమగుమలాడే బ్రెడ్ ఉప్మా. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, ఇంకా నేను ఇలాగే సర్వ్ చేసుకొని తినాలంతే. ఫ్రెండ్స్, చూసారు కదా బ్రెడ్ ఉప్మా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.